మళ్ళీ అది ఒక సమస్య. సో ఇది కూడా ఒక ఫ్లెక్సీ వార్ ఈజ్ గోయింగ్ టు బి ఏ సీరియస్ ఇష్యూ. ఫ్లెక్సీ వారు, ఇది యూట్యూబ్ వారు. సరే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ప్రధానంగా ఒక అంశం అన్నది ప్రభుత్వాలనే మార్చిందా అన్నట్లుగా జరిగిన సంఘటన ఒకటి, అది పొంగనూరు ఇన్సిడెంట్ దగ్గర నుంచి వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్టుగా ప్రజల్లో పెద్ద ఎత్తున దీని మీద ప్రచారం ఏదో జరిగిపోతున్నదంటూ జరిగిన అంశం. అదే పొంగనూరులో మళ్ళీ ఈరోజు ఉద్రిక్త పరిస్థితులు, మిథున్ రెడ్డి వెళ్తే టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యం. నిన్న మనం ఒకటి అనుకున్నాం కదండి, పిఠాపురం వర్సెస్ పులివెందుల అని. ఇక్కడ కుప్పం వర్సెస్ పుంగనూరు అనేది ఒకటి ఉంది. మీరు ఓకే, కుప్పం వర్సెస్ పుంగనూరు అనేది ఒరిజినల్ ఫైట్. అది యూనివర్సిటీ రోజుల నుంచి కూడా మనకు సినిమాలో కదా ఇలా చక్రాలు తిప్పి తీసుకుపోయినట్టుగా ఈ చంద్రబాబు నాయుడు వర్సెస్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఈ వైరుధ్యం, ఈ వైషమ్యం అది ఇప్పుడు చలారేది కాదు. రెండోది, తీవ్ర భాషలో చంద్రబాబు మీద ధ్వజమెత్తారు, తిట్టిపోసారు, దాడులు చేశారు. ఇవన్నీ ఇప్పుడు దాదాపు దానికి తగిన జవాబు చెప్పాలని టీడీపీలో ఫుల్గా ఉంది. చంద్రబాబు కూడా స్వయంగా 1-2 సార్లు తిరిగి ఆయన కూడా తగిన హెచ్చరికలు అవి చేశారు. మూడోది, అందరూ చాలామంది ఓడిపోయిన పరిస్థితుల్లో కూడా మిథున్ రెడ్డి గెలిచి ఇప్పటికీ పార్లమెంటరీ పార్టీ లీడర్గా అదే ఆయన చేస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో ఆయన రావడం అనేదాన్ని వీళ్ళు సహించలేకపోతున్నారు. ఓకే, ఆయన రాకను, ఆగమనాన్ని అనండి, ఉనికిననండి అంతా అయినా వీళ్ళు ఇలాగే తండ్రి కొడుకుల మటుకు అలాగే కొనసాగుతున్నారనే కోపం వాళ్ళకు ఉంది. వీళ్ళు ఏమాత్రం తగ్గినా ఇప్పుడు మనల్ని మొత్తం ఇంకా మొదటిగా మోసం వస్తుంది కాబట్టి గట్టిగా నిలబడాలి ఏదైనా అనే ఒక ఫీలింగ్లో డూ ఆర్ డై అయిపోయింది వీళ్ళకు. వాళ్ళకేమో నవ్ ఆర్ నెవర్ అనేది వాళ్ళు, డూ ఆర్ డై అనేది వీళ్ళు. దీనివల్ల ఇది రోజువారీ నిత్య సంకటం లాగా, నిత్య ఘర్షణ లాగా ఇది దారితీస్తూ ఉంది. ఇప్పుడు ఆయన అక్కడి దాకా వస్తాడు, రాకూడదు, ఇక్కడ పరిస్థితులు సరిగ్గా లేవు, మేము మీ మేలు కోరి చెప్తున్నాం, వెనక్కి వెళ్ళడని పోలీసులు చెప్తారు, కావాలని నన్ను అడ్డుకుంటారు ఆయన అంటాడు. ఈ లోపల 4 నినాదాలు ఇస్తారు, ఎవడో రాయేస్తాడు. ఇది ఏంటంటే ఒక ఉద్దేశపూర్వకంగా ఉద్రిక్తతలు పెంచుతూ ఉన్నారు. ఇందాక అన్నట్టు 100 రోజులు అయింది కాబట్టి ఇప్పటికైనా ముగించి ఎవరి పని వాళ్ళని చేసుకుంటూ ఉండటం చాలా మంచిది. మీరేమైనా గట్టిగా మాట్లాడితే రఘురామకృష్ణరాజుని మీరు రానిచ్చారా? అవును, నరసాపురంలోకి 4 ఏళ్ళు రానివ్వలేదు కదా, మేము 4 నెలలన్నా మాకు ఈరా కనీసం అవును అని వాళ్ళు అడుగుతారు. ఇది ఒక దురదృష్టకరమైన పరిస్థితి. ఓకే, సార్, మరొక వైపు ఏంటి మధ్యంతరాల ఎన్నికలు, బట్ ఈ లోపల ఆ ఫైళ్ళ దగ్ధం కానివ్వండి, అలాగే మిథున్ రెడ్డి మీద కేసు కూడా పెట్టారు కదా. పెట్టారు. ఏది ఆయన నాకు నిరసన తెలుపుతుంటే కాపాడుకున్నానని ఆయన అంటాడు, మీరే దౌర్జన్యం చేశారని వాళ్ళు అంటారు. ఆయన కూడా ఒక విధంగా ముందస్తు బెయిల్ లాంటి దాని మీద చర్య తీసుకోవద్దన్న కోర్టు ఉత్తర్వులతో ఉన్నారు. నెక్స్ట్ స్టెప్ ఏముంటుందో చూడాలి. ఓకే సార్, మధ్యంతర ఎన్నికలు అంటూ ప్రచారం, ప్రభుత్వం ఏర్పడి మీరన్నట్టుగా ఇంకా 100 రోజులు కాకముందే ఒక పక్క ఈవీఎంల అంశం దేశవ్యాప్తంగా నలుగుతుంటే వైసీపీ ఇలాంటి ప్రచారాలు చేయడం ఏంటని చెప్పి కూటమి నేతలు వాళ్ళు ఫైర్ అయ్యే పరిస్థితి. అసలు మధ్యంతర ఎన్నికలు అనే అంశం ఉండే ఛాన్స్ ఉందా? ఎందుకు మధ్యంతర ఎన్నికలు రావాలి ఆంధ్రప్రదేశ్లో? అంటే వైసీపీ అంటున్నారు మీరు, ఓకే, వైసీపీ వాళ్ళు కూడా ఆ మాటలు చెప్తున్నారు. కానీ కేవలం వైసీపీ అని అనడానికి లేదు. మనం ఎందుకు చెప్తున్నాం అంటే ప్రధానమంత్రి మోదీ గారు మళ్ళీ గెలిచి ఇది అయిన తర్వాత ఇప్పుడు ఒకే దేశం ఒకే ఎన్నిక అనే ఒక పాట మళ్ళీ తీసుకున్నాం. జమిలీ ఎన్నికలు ఒకటేసారి కేంద్ర రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాలి. దాని మీద రామ్నాథ్ కోవింద్ మాజీ రాష్ట్రపతితో ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ కూడా అనుకూలంగా సిఫార్సు చేసింది. కానీ రాజ్యాంగం ఒప్పుకోదు. రాజ్యాంగంలో అసెంబ్లీ ఏర్పాటు వేరు, పార్లమెంట్ లోక్సభ ఏర్పాటు వేరు. కానీ వీళ్ళు 18 సిఫార్సులు సవరణలు చేయండి, ఒకటేసారి పెట్టవచ్చు అన్నారు. 18 సవరణలు చేయాలి. 18 సవరణలు చేసి ఒకే దేశం ఒకే ఎన్నిక అంతా మోదీ బొమ్మతో ఒకటేసారి జరగాలనేది మోడీ గారి కోరిక. ఇప్పుడున్నది జరగదు కదా. కాబట్టి ఈ లోక్సభలో ఆయనకు పూర్తి మెజార్టీ, మామూలు మెజార్టీయే లేదు, ఇంకా అసాధారణమైన 3/4 మెజార్టీ ఎక్కడి నుంచి. కాబట్టి మోదీ ఏ క్షణంలో అయినా మధ్యంతర ఎన్నికలకు పోవచ్చు. రేపు ఒక 2 రాష్ట్రాల్లో ఉదాహరణకు 2025 ఎన్నికల వరకు చూసి ఆయన గ్యారంటీగా మధ్యంతర ఎన్నికలకు వెళ్ళి పూర్తి మెజార్టీ కోసం ప్రయత్నిస్తారు. అప్పటి వరకు ఎన్డీఏ కూడా ఇలాగే ఉంటుంది, ఈ పార్టీలు ఇలాగే ఉంటాయి, ఉంచుకోవడానికి కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారని. మరి మధ్యంతర ఎన్నికలు దేశంలో వస్తే రాష్ట్రంలో కూడా రావాలి కదా. అవును, బట్ ఇది లాజిక్.
కాకపోతే తమాషా ఒకటే, వారు వీరైనట్టు 2020 ఆ ప్రాంతాల్లో ఈ ప్రచారం తెలుగుదేశం చేసేది. మీరు ఒకసారి కొట్టి చూస్తే మీకు శీర్షికలే కనిపిస్తాయి. ఎన్ని రోజులండి ఏదో జగన్ గెలిచేయడానికి కంగారు పడకండి, 1.5 yearలోనూ 2 yearsలోనూ మధ్యంతర ఎన్నికలు వస్తాయి, కళ్ళు మూసుకుంటే అయిపోతాయని. ఇప్పుడు ఆ ప్రచారం వైసీపీ వాళ్ళు చేస్తున్నారు. కానీ నిజానికి అంత సులభమైన పని కాదు. బలం తగ్గిన నరేంద్ర మోదీ జమిలీ ఎన్నికలు తెచ్చి దేశం మీద రుద్దడము, పార్లమెంట్లో ఆ బిల్లు నెగ్గించుకోవటం, ఇదంతా అంత సులభంగా జరిగేది కాదు. కానీ వైసీపీ వాళ్ళు మటుకు తొందరగా ఎన్నికలు వస్తే బాగుండని ఈరోజు వాళ్ళ పార్లమెంట్లో ఇప్పుడు వాళ్ళకి అత్యధిక స్థానాలు ఉన్నాయి కదా, నెగ్గించుకోవడం అన్నది కష్టం అవుతుందా ఎన్డీఏకి? అత్యధిక స్థానాలు ఏమున్నాయి, కనీస స్థానాలు ఉన్నాయి. అదే కాదు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా 234 స్థానాలు ప్రతిపక్షానికి కూడా ఉన్నాయి. కాదు సార్, ఇప్పుడు వీళ్ళకున్న అబ్సల్యూట్ మెజారిటీతో వీళ్ళు కానీ ప్రవేశపెడితే రాజ్యాంగంలో అంత ప్రధానమైన 18 సవరణలు చేయాలంటే మామూలు మెజారిటీ కూడా చాలదు. దానికి ఇంకొంచెం 3/2 మెజారిటీ కావాలి ఖచ్చితంగా. లేదా దీంట్లో కూడా సవాల్ చేయొచ్చు, సుప్రీంకోర్టులో కూడా అసలు ఇది రాజ్యాంగ మౌలిక స్వభావానికి సంబంధించింది అని కూడా సవాల్ చేయొచ్చు. ఎందుకంటే భారతదేశం ఫెడరల్ రాజ్యాంగం, రాష్ట్రాల సమాఖ్య. ఇండియా దట్ ఈజ్ భారత్ ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని మనకు 2వ అధికరణమే చెప్తూ ఉంది. మరి అటువంటిప్పుడు మీరు కేంద్రంలో రాష్ట్రంలో ఒకటేసారి పెట్టాలి, ఒకవేళ లోక్సభ జరిగినప్పుడంతా అసెంబ్లీని రద్దు చేయాలి అని మీరు తీర్మానించేటైతే ఇంక ఫెడరల్ స్వభావం ఏముంది? ఓకే, యూనిటరీ కేంద్రీకృత రాజ్యం అయిపోతుంది కదా. కాబట్టి అది మౌలిక స్వభావానికి సంబంధించింది, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. బేసిక్ స్ట్రక్చర్ను మార్చాలంటే దాని మీద సుప్రీంకోర్టులో సవాల్ చేస్తే సుప్రీంకోర్టు నిజమే మేము పరిశీలిస్తామని చెప్తే ఇది ఆగిపోతుంది. ఇంకొకటి, అసెంబ్లీలన్నీ రద్దు చేయడానికి ఒప్పుకుంటారా? చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటారా ఇప్పుడు? అవును, నిన్నగాక మన ఆయన నానా దండాలు పడి జైలుకు పోయి అవి ఇవి చేసి పవన్ కళ్యాణ్ పట్టుకొని ఏదో చేసి గెలిస్తే 2 ఏళ్లలోనే మేము ఎన్నికలకు వెళ్ళిపోతాము అని మోదీ గారు అంటే ఆయన ఎందుకు ఒప్పుకుంటాడు? నడుస్తుంది. లేకపోతే మీతో కేసే ఇస్తాడు, తనేమనకపోయినా అని మిమ్మల్ని నన్ను కేసేయమంటారు. కాబట్టి ఇదంత సులభంగా జరగదు. కానీ మోదీ కోరుకుంటున్నారు, బీజేపీ కోరుకుంటుంది, అలాగే ఓడిపోయిన పార్టీలు కోరుకుంటున్నాయి. బీఆర్ఎస్ కోరుకుంటుంది ఉదాహరణకు, తొందరగా ఎన్నికలు వస్తే. అంతే కదా, ఇదే పరిస్థితి. అందుకని ఇది ఒక కావాలనే మోదీ మళ్ళీ ఆ చర్చ తీసుకొచ్చారు. ఇప్పుడు ఎవరు ఆయనే తీసుకొచ్చాడు. జమిలీ ఎన్నికలకు దేశం సిద్ధమైంది, ఒక నివేదిక ఉందంటాడు. ఏమన్నంటే మాజీ రాష్ట్రపతి అధికారికంగా చేసిన రామ్నాథ్ కోవింద్. కాబట్టి ఈ సమస్య అయితే ఉంది, కానీ అది అంత సులభంగా జరుగుతుందని మటుకు మనం భావించలేము. అది భారత రాజ్యాంగ మౌలిక స్వభావానికి కూడా అది విరుద్ధం. ఓకే, కానీ చాలామందికి సందేహం ఉంది. అంటే ఏకపక్షంగా అనుకున్నది చేస్తూ పోయిన మోదీ అమిత్ షా జంటకు ఇప్పుడు ప్రతిదానికి పార్లమెంట్లో అడ్డంకి, ప్రతిదానికి రాహుల్ గాంధీ మాట్లాడతాడు, ఇదంతా ఏంటి అసలు అనే ఒక దీంట్లో వాళ్ళు ఉన్నారు. కానీ వైసీపీ వాళ్ళు దీన్ని ఎక్కువ ప్రచారం చేస్తారు. బాగా సంబరాలు చేసుకుంటున్నట్టున్నది. వాళ్ళు 2 ఏళ్లలో ప్రభుత్వం అయిపోయింది, వచ్చేస్తుంది 2 ఏళ్లలో. వాళ్ళు మీడియాలో, సోషల్ మీడియాలో ఈరోజు అన్ని చోట్ల ఇదే హెడ్డింగ్. అవును, ఒక 3 ఏళ్ల కిందట ఈ హెడ్డింగ్లన్నీ టీడీపీ అనుకూలంగా ఉన్నవి కనపడేది. సార్, ఈవీఎంలు అనే అంశం అన్నది దాని మీద కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. మనం చాలాసార్లు చర్చించాం, చాలా ఇంట్రెస్టింగ్గా కూడా జనాలు చూసే పరిస్థితి. ఈవీఎంల హోప్స్ కూడా చాలా ఎక్కువ వైసీపీ పెట్టుకుంది. దాని ప్రకారంగా కూడా చాలా ప్లేసుల్లో మేము